గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ భ్రష్టు పట్టిందని, పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు. అటు స్వాతంత్ర ఎమ్మెల్యేగానే అసెంబ్లీకి వెళ్తానన్నారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తనకు మరింత స్వేచ్ఛ వచ్చిందన్నారు. జాతీయ నాయకత్వం పిలిస్తేనే మళ్లీ పార్టీలో చేరుతానంటున్న రాజా సింగ్ తో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో రాజా సింగ్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారా లేదా ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజా సింగ్ గారు, అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారా? 100% హాజరవుతాం. 5 days అసెంబ్లీ సెషన్ పెడుతున్నారని ఇంటిమేషన్ వచ్చింది. ఈ 5 days పూర్తిగానే అసెంబ్లీ సెషన్ మేము ఫాలో చేస్తాం. మీరు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మీరు బీజేపీ మెంబర్గానే అసెంబ్లీలో రికార్డ్స్లో ఉంటుంది. మీరు బీజేపీ సభ్యునిగా హాజరవుతారా, ఇండిపెండెంట్గా హాజరవుతారా? లేదు, నేను రాజీనామా బీజేపీ పార్టీకి ఇచ్చినాను. నా రాజీనామాని యాక్సెప్ట్ కూడా చేసినారు. గతంలో కూడా 14 నెలలు నేను పార్టీ నుంచి బయటికి ఉండే, అప్పుడు కూడా ఇండిపెండెంట్గా నేను హాజరు అయినాను. ఇప్పుడు కూడా ఇండిపెండెంట్గా నేను హాజరు అవుతాను. మీరు ఇండిపెండెంట్గా హాజరైతే బాగుందా లేదా పార్టీ పరంగా హాజరైతే బాగుంటుందా? మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుంది? ఇప్పుడు పార్టీలో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది, ఇండిపెండెంట్ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ఉంటే పార్టీ ఏ ఆదేశం ఇస్తే అదే మనం మాట్లాడాలి. పార్టీ ఏ విధంగా ఆదేశం ఇచ్చింది గతంలో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్నా ఏదైనా మాట్లాడవచ్చు. తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీలో ఎంతవరకు ఇండిపెండెంట్గా ఉండడం వల్ల స్వేచ్ఛ వచ్చిందని అనుకుంటున్నారా? స్వేచ్ఛ అయితే గతంలో బాగుండే. నేను దాదాపు 14 నెలలు నేను ఆడుకున్నా. చాలా ఎంత టైం దొరికితే అంత టైం నేను అసెంబ్లీలో మాట్లాడినా. ఇప్పుడు మళ్ళా కొన్ని డిస్టర్బెన్స్ మీకు అయితే తెలుసు. క్వశ్చన్ ఏం మాట్లాడాలి, పార్టీ నుంచి ఆదేశం వచ్చేది అవి కొన్ని జరిగింది. ఇప్పుడు మంచి ఫ్రీడమ్ ఉంది. ఎంతవరకు అయితే అంతవరకు నేను కోట్ చేసి మాట్లాడే. ఎందుకు ఇష్యూస్ చాలా ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు ఏ విధంగా వరదలు పడి, ఈ వర్షం పడి ఎంత పొలాలు నష్టపోయింది, ఇల్లులు నష్టపోయింది. చాలా వరకు గవర్నమెంట్ దానికి ఆదుకుతుందా లేదా, సపోర్ట్ చేస్తుందా లేదా అది చూడాలి. మా నుంచి అయితే ప్రతి ఒక్క రైతులకి పొలాలకి 30,000 రూపాయలు ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాము. అసెంబ్లీ సాక్షిగా కూడా డిమాండ్ చేస్తాము. ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ను టేబుల్ చేసి చర్చ చేసేందుకు పెడుతున్నట్లుగా అయితే కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఈ కాళేశ్వరం అంశం మీద రాజా సింగ్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. మేము ఎంక్వైరీ చేస్తాం, ఎంతమంది దీంట్లో అవినీతిలో పాల్గొన్నారు అందరికీ జైలుకి పంపిస్తామన్నారు. ఇప్పటివరకు ఏం చేయలేదు, ముందు కూడా ఏం చేయరని అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు చాలా డబ్బులు కమిషన్ రూపంగా వాళ్ళు తిన్నారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు ఒక ప్యాకెట్కి పెద్ద ప్యాకెట్ పంపిస్తే సైలెంట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అందుకోసం ఇట్లాంటివి మీలో హావుబై నేను చాలా నీట్ ఉన్నా, నేను పక్కా దీనిపైన నేను వాస్తవం నేను దీనిపైన ఎంక్వైరీ జరిపించాలనుకుంటున్నా. అవినీతి చేసే వాళ్ళకి జైలుకి పంపించాలని ఒకవేళ మీరు కరెక్ట్ అనుకుంటే సిబిఐకి ఇవ్వండి. మీరు మీ పైన ఎవరు ఇప్పుడు విశ్వాసం చేస్తలేరు, మీ పార్టీలు కూడా మీ పైన విశ్వాసం చేస్తలేరు, బయట వాళ్ళతో తర్వాత విషయం. అందుకోసం మీరు సిబిఐ ఎంక్వైరీ చేపిస్తేనే మీ పైన ప్రజల నమ్మకం పెరుగుతుంది, అందరి నమ్మకం మీ పైన పెరుగుతుంది. అందుకోసం మా డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే బాగుంటుంది. ఈ అసెంబ్లీ సమావేశాల వేదిక మరో అంశం కూడా కీలకంగా కాబోతుంది. 42% రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్ళాలని దానిపైన మరొకసారి చర్చించే అవకాశం ఉంటుంది. దీనిపైన రాజా సింగ్ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? 42% బీసీలకి ఇవ్వాలి, వాళ్ళు హక్కు. కానీ అదే 42%లో ముస్లిం వాళ్ళకి 10% ఎందుకు ఇస్తున్నారు? ఆల్రెడీ మైనారిటీ వాళ్ళకి చాలా వరకు బెనిఫిట్ మీరు ఇస్తున్నారు. కానీ మా కోట నుంచి, నేను కూడా బీసీ, మా కోట నుంచి 10% వాళ్ళకి ఎట్లా ఇస్తారు? మీరు 100% దాంట్లో మీరు ఫెయిల్ అవుతారు. ఒకవేళ మీరు ఇదే అసెంబ్లీ సెషన్లో ప్రకటన డిక్లేర్ చేయండి, మేము 42% హిందూ బీసీలకే ఇస్తున్నాము అని మీరు డిక్లేర్ చేయండి. మేము పూర్తిగా మీకు సపోర్ట్గా మేము నిలబడతాం. మీరు పార్టీలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి విమర్శలు చేస్తారో ఇప్పుడు కూడా రాష్ట్ర నేతలపైన అదే రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో మిమ్మల్ని మళ్ళీ పిలిచే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు పార్టీని మొత్తం ఖరాబ్ చేసినారు మా వాళ్ళు ఏంటంటే సొంత రాజకీయం గురించి, సొంతం ఏదో బెనిఫిట్ గురించి పార్టీని మొత్తం ఖరాబ్ చేసినారు. ఇప్పుడు పార్టీలో రావాలా వద్దా, వాళ్ళు పిలుస్తారా లేదా అయితే నాకైతే గ్యారంటీ లేదు వాళ్ళు పిలుస్తారని. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. రాజా సింగ్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో
పాల్గొనబోతున్నారు. నాకు మరింత స్వేచ్ఛ వచ్చింది, స్వేచ్ఛగా క్వశ్చన్ చేస్తానంటున్నారు. అదేవిధంగా ఇప్పటికీ నా నియోజకవర్గంలో నన్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.